ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ రైతు చేసి చూపించాడు. అవును, ఈ దేశంలో బ్యాంకింగ్ సిస్టాన్ని తలదించి లేకపోతే మెడలు వంచేలాగా కామన్ మ్యాన్కి తగ్గట్టుగా పనిచేసే విధంగా తన బ్యాంకింగ్ సిస్టమ్స్ని, దిక్కుమాలిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్యాంకింగ్లోనే పెట్టుకోండి, అంతేగాని సామాన్యుడి మీద ప్రయోగిస్తే ఎలా ఉంటుందో చూపించాడు. కేరళలోని ఒక ఫార్మరు తను తీసుకున్నటువంటి కెనరా బ్యాంకు నుంచి ఒక 50,000 రూపాయలు తన వ్యవసాయానికి సంబంధించో లేకపోతే ఇతర అవసరాలకు ఒక లోన్ తీసుకున్నాడు. తన లోన్ మొత్తం తిరిగి చెల్లించాడు. కేవలం 10 రూపాయలు మాత్రమే బాకీ ఉండడంతో బ్యాంకింగ్ నుంచి ఒకటే మెసేజెస్ అండ్ కాల్స్. కేవలం 10 రూపాయల కోసం తనని ఇంతలాగా టార్చర్ చేసి హింసపెట్టినటువంటి బ్యాంకింగ్కి ఎట్టకేలకు ఆయన 10 రూపాయలు చెల్లించాడు. కానీ ఆయన కట్టవలసిన ఓన్లీ బాకీ మాత్రం 9 రూపాయల 34 పైసలే. ఆయన 10 రూపాయలు బ్యాంకుకి లోను చెల్లించి తిరిగి నా 60 పైసలు తిరిగి ఇవ్వాల్సిందిగా బ్యాంకుని రిక్వెస్ట్ చేశాడు. బ్యాంకు చుట్టూ తిరిగాడు. ఆయన మాటకు వినపోవడంతో ఇన్ని రోజులుగా నేను కట్టాల్సిన 9 రూపాయల 34 పైసలకి ఇంతలా మెసేజ్లు చేసి హింసించి నరకయాతన చేసి కేవలం చిల్లర పైసల కోసం ఇంత కకృతిలా బిహేవ్ చేసిన బ్యాంకింగ్కి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకే తనకు రావాల్సిన 60 పైసల కోసం బ్యాంకు మీద కేసు వేశాడు. ఇంకేముంది, బ్యాంకు అధికారులు 60 పైసల రూపాయలు ఎలా తిరిగి ఇవ్వాలో తెలియక తలలు పట్టుకొని చుట్టు పీక్కుంటున్నారు. మొత్తానికి అయితే మీరు చిల్లర డబ్బుల కోసం కేవలం 9 రూపాయల 34 పైసలు ఆ లోన్ అమౌంట్ కోసం ఇంతలా మెసేజెస్ పంపుతూ కాల్స్ చేస్తూ, అంటే కస్టమర్ కేర్స్ నుంచి ఆటోమేటిక్గా కాల్స్ వస్తూ ఉంటాయి కదా, మీ ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 9 రూపీస్ అని ఇట్లాగా ఆ మెసేజ్లకి విసిగెత్తిపోయి చివరికి 10 రూపాయలు లోన్ పే చేసి 60 పైసల కోసం ఫైట్ చేసి మరీ వాళ్ళని కోర్టు దాకా లాగాడు. సో ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ మారాలి అని అంటే ఇటువంటి ఇంకొక 2 గానో 3 కానీ రోడ్ ఎక్కి బ్యాంకింగ్ తలలు వంచితే తప్ప బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్మూలం కాదు అంటున్నారు నెటిజన్లు. ఈ రైతు చేసిన పనికి నిజంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయడానికి ఇటువంటి వ్యక్తులు అవసరం అనుకుంటే మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే దేశంలో బ్యాంకింగ్ సిస్టంలో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.